ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాలోని పెలువందులకు చేరుకున్నారు. ఇక ఈ క్రమంలోనే నేడు వేంపల్లి మండలం నందిపల్లికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఉదయం 9:30 నందిపల్లిలో వెలిసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో జగన్ పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం పులివెందుల చేరుకొని భకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే పూర్తిస్థాయి అయితే కడప జిల్లాలో నంది మండలంలోనే ఏదైతే నందేశ్వర స్వామి ఆలయ మహోత్సవానికి అయితే అతను హాజరు కానున్నారు. మొత్తానికి చూసుకుంటే నిన్నటి దినం ఏదైతే పులివెందులోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల కావచ్చు, అదేవిధంగా ఈ వేంపల్లె మండలంలోని నంది మండలం గ్రామంలోని ఉన్నటువంటి నందేశ్వర స్వామి ఆలయ మహోత్సవానికి అయితే ఆయన హాజరు కావడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతే పార్టీ కార్యాలయంలోని ప్రజా దర్బార్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రైతులతో సమీక్ష సమావేశం కావచ్చు, అయితే పార్టీ నేతలతో ముఖ్య నేతలతో కూడా ఆయన సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే రానున్న ఎన్నికలకు కూడా ఒక దిశ నిర్దేశం కూడా అతను మాట్లాడే దిశగా అయితే మాట్లాడాల్సిన కూడా పూర్తిగా అయితే మనకు ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలకు వెళ్తే పూర్తిగా అయితే వేంపల్లి సమీపంలో ఉన్నటువంటి నందిపల్లె గ్రామానికి సంబంధించి ఏదైతే నందేశ్వర స్వామి ఆలయ మహోత్సవానికి అయితే హాజరు కానున్నారో, అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా పూర్తిసారి అయితే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా జిల్లా నేతలు కూడా ఆ కార్యక్రమానికి కూడా పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ప్రారంభోత్సవ మహోత్సవం అనంతరం కూడా పూర్తిసారి అయితే మరోసారి జిల్లా పార్టీ నేతలతో కావచ్చు, అదేవిధంగా పూర్తిసారి అయితే ఒక సమీక్ష సమావేశం నిర్వహించి అయితే ఏ విధంగా వెళ్లాలని కూడా పూర్తిసారి అయితే సూచనలు సలహాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్.